హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ భాగీరథి. ఈరోజు చేపల పులుసు చేస్తానండి. చేపల పులుసు అంటే బెండకాయ ముల్లంగి చేపల పులుసు అనమాట. ఇవి ప్రిన్స్ చేపలు అని చెప్పారట అంటున్నారు చేపలు అమ్మేవాళ్ళు. పేరేంటో తెలియదు, పేరేంటో ఆయనకి తెలియదు, నాకు తెలియదు. ఈ చేప అండి, ఇది 1 కిలో ఉంటుంది. టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 2 పెద్ద సైజు. కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇందులో ముల్లంగి, బెండకాయలు, చింతపండు రసం అండి. ఇంక ఇప్పుడు స్టవ్ అంటించేసి కూర ఎలా చేయాలో స్టార్ట్ చేస్తాను. స్టవ్ అంటించి బాండీ పెట్టానండి. ఇది వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఎక్కువే పడుతుందండి, చేపల పులుసు కదా. ఇది పల్లి నూనె అండి. మళ్ళీ చెప్తున్నాను, మేము నాన్ వెజ్కి ఎక్కువ ఇదే వాడతాం. మామూలుగా కూడా వాడుతున్నాం ఇదే, కానీ నాన్ వెజ్ అనేసరికి లేకపోయినా ఇది తెచ్చి వండుకుంటాం. కొంచెం ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు చెట్టుపట్లు ఆడాయి, ఆవాలు వేగినట్లే. ఇప్పుడు ఇవి పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలు తరుక్కున్నాను, బాగా వేయించాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు మగ్గడానికి. ఇప్పుడు బాగా వేయించుదాం ఉల్లిపాయలని. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి, ఈ పులుసు వేరు, ఇది ఎప్పుడు పెట్టినట్టు పులుసు కాదు. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ముల్లంగి, బెండకాయ ముక్కలు వేస్తున్నాను. బాగా వేయించాలి. ఈ ఆయిల్లోనే ఉడికిపోవాలి సగం వరకు. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. వేసి బాగా మగ్గనిద్దాం. బాగా మెత్తబడాలి. కాసేపు మూత పెట్టి ఉంచేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మూత తీసి చూస్తున్నాను ఎంతవరకు అయిందో. చూసారా, నూనె ఎంత బాగా ఉడికింది. బెండకాయలు కూడా బాగా మెత్తబడిపోయి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. ఇది మసాలా కారం అండి, ధనియాలు అన్నీ, జీలకర్ర అన్నీ వేసి ఆడించిన కారం. ఈసారి ధనియాల పొడి ఏం వేయకుంటే ఈ కారం మాత్రమే వేస్తున్నాను. 3 స్పూన్లు వేసాను. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం. చింతపండు రసం వేసేస్తున్నాను. మరిపోయినండి, చూసారా మరిగేస్తుంది పులుసు. ఇప్పుడు ఈ చేపల ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. చేప ముక్కలు అన్నీ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి, మిగతా కొత్తిమీర తర్వాత వేస్తాను. మూత పెడదామండి. కొత్తిమీర వేసేసాను, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మూత తీసి చూద్దామండి పులుసు ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి, కొంచెం దగ్గర పడాలి, ఎగరాలి, కొంచెం ఎగరాలి. పులుసు దగ్గర పడితే అప్పుడు బాగుంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కొంచెం మంట ఎక్కువ పెట్టు. మూత తీద్దామండి.
పులుసు బాగా మరిగిందండి, దగ్గరికి అయిపోయింది. చూసారా? ఇదిగోండి చేప ముక్కలు. కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బెండకాయ ముల్లంగి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.